ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతరకు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఈ మహా జాతర అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. గద్దెల విస్తరణ, ఆలయ ప్రాంగణం చుట్టూ గ్రనైట్ రాతి ప్రాకార నిర్మాణం, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు వడివడిగా సాగుతున్నాయి. మేడారంలో ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సారక్క జాతర దగ్గర ఉన్నాం. ఏదైతే ఇక్కడ జనవరి 28 నుంచి 31 వరకు కూడా 4 రోజులు కూడా ఏదైతే సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో అనేక మార్పులు చేర్పులు కూడా ఏదైతే ఈ సమ్మక్క సారక్క జాతర దగ్గర గద్దెల దగ్గర మార్పులు కూడా ప్రభుత్వం చేస్తుంది. సో ఇందులో భాగంగా సుమారు 251 కోట్ల నిధుల్ని కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే ఈ జాతర కోసం విడుదల కూడా చేసింది. అయితే దీంట్లో అనేక మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే గుడి ఇంతకు ముందులా లేదు, మనం చూస్తున్నాం. ఏదైతే పూర్తి స్థాయిలో కూడా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో గద్దెల ప్రాంగణాన్ని చరిత్రాత్మక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో ఏదైతే వాళ్ళు పునర్నిర్మిస్తున్నారు. సో దానికోసం సుమారు 46 పిల్లర్లు ఏదైతే ఉన్నాయో, అలాగే 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రకారం ఉండనున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడే ఇక్కడ కలెక్టర్ మాట్లాడుతూ కూడా సుమారు 3 నెలలు అంటే ఈ గుడికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడానికి, చరిత్ర గల కట్టడాలను నిలుపుకోవడానికి, ఆదివాసులు గిరిజనులకు సంబంధించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయాల దేవాలయాలకు సంబంధించినటువంటి చిహ్నాలు ఉండడానికి ఏదైతే వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు పూజారి నుంచి తీసుకొని ఒక్కొక్క చిహ్నం కావచ్చు, ఒక్కొక్క గద్దెకి సంబంధించిన ప్రతి అంశం కూడా వారితో చర్చించి నిర్ణయం తీసుకుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో గద్దెల ప్రాంగణానికి ఎదుట సుమారు 50 అడుగుల వెడల్పు ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. సో ఇంకా అది నిర్మించలేదు. సో ప్రస్తుతానికైతే గుడి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించిన పిల్లర్లను నిర్మిస్తున్నారు. కానీ ఇంకా పూర్తిగా ముందుకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి ఏదైతే స్వాగత తోరణం, పెద్ద ఎత్తున స్వాగత తోరణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో కలిపి పూర్తిగా 9 ఏదైతే తోరణాలను పూర్తిగా పిల్లలను ఏర్పాటు చేస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పేర్లు కూడా వారు ఏదైతే పగిడిగిద్దరాజు, గోవిందరాజు, గద్దెల సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండే వరుసలకు మారుస్తున్నారని కూడా ఏదైతే ఇప్పటికే అధికారులు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. సో ఈ ఏర్పాటు భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేందుకు చేస్తున్నారు. వృత్తకోణంలో ఉండేటువంటి గద్దె చుట్టూ 8 స్తంభాలు ఉంటాయని చెప్పి కూడా ఏదైతే అధికారులు తెలియజేశారు. సో మనం ఇక్కడ చూసినట్టయితే పూర్తి స్థాయిలో కూడా పిల్లర్లు ఏవైతే రెడీ అవుతున్నాయి. సో పగిడిద్దరాజు అలాగే గోవిందరాజు గద్దె తోరణంపై 59 బొమ్మలతో సమ్మక్క సారక్కకు సంబంధించిన చరిత్రను కూడా ఏదైతే పెట్టబోతున్నారు. సో తాళపత్రాల్లోని కోవ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా బొమ్మలుగా చెక్కించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నంద్యాల జిల్లా ఆలగడ్డకు తెలుపు రంగు రాళ్లను తరలించి శిల్పాలు చెక్కించారు. సో మేడారానికి తీసుకొస్తున్నారు కూడా. సో సమ్మక్క వంశీకుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు ప్రధాన స్వాగత తోరణంపై ఏదైతే చెక్కనున్నారో, అలాగే సమ్మక్కది రాయి బంధాన్ని 5వ గొట్టు వంశం అంటే మొదట ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో సమ్మక్కకు సంబంధించినటువంటి తోరణమే ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఎంట్రన్సే ఉంటుంది. సో దానికి సంబంధించి 5వ గొట్టు వంశం దానిపైన కూడా వారి సాంస్కృతిక సాంప్రదాయాలు వెలువడేలాగా, దానికి సంబంధించిన చిహ్నాలు వచ్చేలాగా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో దీనికి మనం చూసినట్లయితే గుడి దగ్గర కూడా ప్రస్తుతానికి అయితే భక్తుల ఇంకా వస్తున్నారు, వారు దర్శనాలు కూడా చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా మనం చూస్తున్నాం సమ్మక్క సారక్కకు సంబంధించి 250 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చకచక కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా 80 రోజుల్లో పూర్తి చేసి ఇస్తామని చెప్పి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి కూడా దీనికి చెప్పడం కూడా జరిగింది. సో ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశాలు చరిత్ర తెలిపే 59 బొమ్మలు, 200 మంది 50 మంది శిల్పులతో బొమ్మ చిత్రీకరణ, చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు కూడా ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి చుట్టూ ఏదైతే సమ్మక్క సారక్క గద్దెల చుట్టూ ఏదైతే 8 పిల్లర్లను ఏదైతే నిర్మిస్తున్నారో, ఏదైతే స్వాగత తోరణాలను మనం చెప్తున్నాం. సో దీని గేట్లు అని చెప్పవచ్చు. సో ఆ గేట్లకు సంబంధించి కూడా ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క పేరుగా వాళ్ళు పెడుతున్నారు. ఏదైతే సమ్మక్క గేట్ ఒకటి, సారలమ్మ గేట్ ఒకటి, అలాగే పైడిగిద్దరాజు గేటు, గోవిందరాజు, సారలమ్మ, జంపన్న, ఇలాంటి అనేక పేర్లతో ఏదైతే దీనికి సంబంధించినటువంటి చరిత్రను కూడా వాళ్ళు గుర్తుండే విధంగా కూడా పూర్తిస్థాయిలో చేస్తున్నారు. మనం చూసినట్లయితే దీనికి సంబంధించి వారి పూజారులతో కావచ్చు, వారి ఆర్కిటెక్ట్స్ కావచ్చు, పూర్తిస్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి లోతైన అధ్యయనం చేసి ఎలాంటి అవాంఛనీయ ఎలాంటి బ్యాడ్ ఈవెంట్స్ రాకుండా, ఎలాంటి చెడు సందర్భాలు లేకుండా అందరూ అనుమతితో పూర్తిస్థాయిలో సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి గద్దెల నిర్మాణం కూడా జరుగుతుంది అని కూడా మనకు చాలా స్పష్టంగా ఏదైతే తెలుస్తుంది కూడా. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా
చక్కగా నడుస్తున్నాయి. సో 4 రోజుల పాటు భక్తులు సుమారు 1 నుంచి 1,50,00,000లకు సంబంధించినటువంటి భక్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇది మాత్రమే కాదు, దీనికి సంబంధించి జంపన్న వాగు ఉంటుంది. జంపన్న వాగుకు సంబంధించి ముందు సంపంగి వాగు ఉంటుంది. సో దాని నేపథ్యంలో ఆ రోజు కాకతీయులు ఏదైతే పోరాట సమయంలో అప్పుడున్నటువంటి జంపన్నను ఏదైతే వెనక నుంచి పోవడం వల్ల ఆ సంపంగి వాగులో పడి చనిపోతారు. సో దీనికి సంబంధించి దానికి జంపన్న వాగుగా పేరు పెట్టారు. సో దానికి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా భక్తులకు స్నానం చేసే విధంగా సౌకర్యం ఉండే విధంగా కూడా దాని నిర్మాణం కూడా కొనసాగుతుంది. సో మేడారం జాతర మొత్తం కూడా పనుల ద్వారా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా కేవలం 20 రోజుల్లో ఉన్నటువంటి 20 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా అధికారులు, మంత్రులు అందరూ అయితే మనకు తెలిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శిక్షణతో అజీం, Round 9 మేడారం.